రకమైన రోగాల చేత, వ్యాధుల చేత మరి మానసికంగా కుమిలిపోతున్నటువంటి ప్రజల యొక్క జీవితాల్లో మరి హాస్పిటల్లో నయం కానటువంటి రోగాల్ని మరి కళ్ళ కట్టినట్లుగా దేవుడు చేసినటువంటి గొప్ప విడుదల, విమోచన ఈ యొక్క బంధకాల్లోంచి జరిగినటువంటి సన్నివేశాలు జరగటం, మరి చాలామంది ఈ యొక్క గ్రౌండ్ అంతా కూడా నిండదనుకుంటే ఖాళీ లేకుండా ఈ యొక్క విస్తారమైనటువంటి జనం రావడం చాలా ఆశ్చర్యం. ఉజ్జీవం అని పెట్టిన దానికి సరిపోయే విధంగా ఈ కొత్తగూడెం ప్రాంతంలో గొప్ప ఉజ్జీవంగా ఈ యొక్క మీటింగ్ జరిగినాయి. నిజముగా ఈ యొక్క కొత్తగూడెం పట్టణానికి, మారుమూల గ్రామాలకు, క్రైస్తవ ప్రజలకు, విశ్వాసులకు, అలాగనే దైవ సేవకులకు, సువార్థికులకు, ప్రవక్తలకు ఇది బలమైన ఒక సవాలుగా నేటి సమాజంలో చూస్తే కొందరు పరిశుద్ధాత్మ లేడని, మరి అది లేదని ఇది లేదని చెప్పేసి కొందరు ఏదో రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. నాకే తెలుసు, సమస్తము నేనే పెద్దవాడు గొప్పవాడని ఇలా చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ నేనే కళ్ళారా చూశాను ఎన్నో అద్భుతాలు ఈరోజు. నిజంగా బ్రదర్, దేవుడు వీరిపైన ఉన్న గొప్ప ప్రణాళిక, ఎవరు ఏం చేసినా దేవుడు నిజంగా వారిని దేవుడు గొప్పగా వాడుకుంటున్న విధానం బట్టి నేను కూడా కృతజ్ఞత చెల్లించుచున్నాను. అద్భుతంగా ఎన్నడూ కనివిని ఎరగని రీతిలో గొప్పగా మహాసభలు జరగడానికి దేవుడు కృప చూపించాడు. ఆ యొక్క ఉద్యమము మా యొక్క పట్టణంలో, మా కొత్తగూడెం పట్టణంలో దేవుడు కృపను బట్టి ఘనంగా జరగడం దేవుడు కృప సహాయం చేశాడు. కాబట్టి ఇంత గొప్ప మీటింగ్ ఎప్పుడు చూడలేదు. ప్రతి ఒక్కరు వచ్చేసి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని వెళ్ళిపోతున్నాము. ఇంత గొప్ప సంతోషము, ఉద్యమం మా జీవితంలో ఎన్నడూ రాలేదు. కాబట్టి ఈ కూడిక కేవలము మా యొక్క పట్టణానికి సంబంధించి మా యొక్క జీవితాన్ని ప్రభావితం చేయడానికి వచ్చిందని మేము విశ్వసిస్తున్నాం. పీసీఓడి ప్రాబ్లం. పీసీఓడి ప్రాబ్లం ఎప్పుడు వచ్చావు? నేను నిన్న వచ్చా మమ్మీ. నిన్న అయితే స్టేజ్ మీద పడ్డావా లేక అక్కడ నిలబడ్డావు? ఎంతకాలం నుంచి పీసీఓడి? నాకు 7 years నుంచి మమ్మీ. 7 years సరిగా రాకపోయేది. పీసీఓడి ప్రాబ్లం 7 సంవత్సరాల నుంచి. అంటే నిన్న ప్రార్థన చేసినప్పుడు అక్కడ నిలబడ్డావు. ఈ రోజు రిపోర్ట్కి వెళ్ళాం మమ్మీ. ఏం రిపోర్ట్ వచ్చిందని చెప్పారు? పీసీఓడి ప్రాబ్లం ఏం లేదు, నార్మల్ అని చెప్పారు. నార్మల్ అంటే 7 years నుంచి ప్రాబ్లం. నిన్న ప్రేరణ, ఈ రోజు రిపోర్ట్ వచ్చింది. పీసీఓడి నార్మల్ రిపోర్ట్. గట్టిగా చప్పట్లు కొడదాం. మీ కొత్తగూడెం ఏ ఊరు తల్లి? అది సారపాక మమ్మీ. అది మీ ఊరికి సంబంధించిన బిడ్డనేమే. నిన్న పీసీఓడి, థైరాయిడ్ అలాంటి వాళ్ళకి నిలబడమన్నాం, ప్రేయర్ చేసాం. సహోదరి క్రౌడ్లో నిలబడిందట. ఈరోజు రిపోర్ట్ వచ్చింది. 7 సంవత్సరాల తనకు పీసీఓడి ఉంది. పీసీఓడి ప్రాబ్లం లేదు, నార్మల్ రిపోర్ట్ ఇచ్చాడు యేసయ్య. గట్టిగా చప్పట్లు కొడుతూ అందరం ప్రభుని స్తుతిద్దాం. దేవునికి అసాధ్యమైంది లేదు. ఆయన సమస్తము డాక్టర్స్ ద్వారా అయ్యేది చేస్తాడు, అవంది చేస్తాడు, అన్నీ చేయగల దేవుడు. ఈరోజు ఈమెకి ఇచ్చిన రిపోర్ట్ని బట్టి మీరు కూడా ఎవరైనా ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మీ జీవితంలో కూడా ఈ రాత్రి ఇదే అద్భుతం చేయబోతున్నాడు. పట్టుకోం. నిన్న ప్రేయర్ చేసినప్పుడు పీసీఓడి కోసం నిల్చోమన్నప్పుడు నేను పడిపోయినా. అక్కడ పడిపోయి స్టేజ్ మీద తెచ్చారు నిన్న. స్టేజ్ మీద నిన్నటి క్లిప్పింగ్ ఉంది ఇది. ఏ రోగం? త్వరగా చెప్పు, టైం లేదు. ఏ రోగం? ఏ రోగం? పీసీఓడి. 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 పీసీఓడి దయ్యాను. పీసీఓడి దయ్యాను. అరవద్దు. ఈమెను రికార్డ్ చేయండి. రేపు ఈవినింగ్ కల్లా నార్మల్ రిపోర్ట్స్ రాబోతున్నాయి. పీసీఓడి దయ్యాను. ఏం రిపోర్ట్ వచ్చింది ఈరోజు? నార్మల్ రిపోర్ట్ వచ్చింది. ఏది ఈరోజు రిపోర్ట్? నిన్న మీరు చూసారు కదా దెయ్యం బయటకు వచ్చిందా లేదా? ఎంతమంది చూసారు? చెయ్యి తూపండి ఒకసారి. ఇప్పుడు క్లిప్పింగ్ చూసారు కదా. ఈరోజు రిపోర్ట్కి వెళ్ళింది. పీసీఓడి తీసుకొచ్చిన దెయ్యం వెళ్ళిపోయింది, నార్మల్ రిపోర్ట్ వచ్చింది. గట్టిగా చప్పట్లు కొడదాం. నమ్మని వాళ్ళ కోసం చూడండి, కొంతమంది నమ్మట్లేదు కదా. అందుకని విత్ రిపోర్ట్స్తో మేము ముందుకు ఎందుకు వస్తున్నామంటే, కామెంట్ చేసేవారు, అపనమ్మకంగా ఉన్నవారు, ఇవి నిజమేనా అనేవారు, స్వస్థతలు లేవు అనేవారు, అసలు దెయ్యాలు ఉంటాయా అనేవారు, అసలు ఆయిల్ అంటే ఏంటి అని డౌట్స్ తినేవారు. అందుకని ప్రకృతి సంబంధమైన మనుషులకి ఇవి అర్థం కాదు. అందుకని యేసుక్రీస్తు ప్రభు సమాజ మందిరంలో అడుగుపెట్టినప్పుడు 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన అబ్రహాము కుమార్తె బలహీనపరిచి దెయ్యం పట్టిందట. ఆమెకేదే లేదు. కానీ మందిరంలో అడుగుపెట్టాక ఆమెను దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు దేవుడు.
అద్భుతంగా స్ట్రైట్ అయిపోయింది. అంటే రోగాల్లాగా నటించే దయ్యాలు ఉంటాయి, అది 100% సత్యం. వాటిని వెళ్ళగొట్టేది మేము కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన నామములో దయ్యాలు పారిపోతున్నాయి. అదే ఇక్కడ జరిగింది. అందుకే ఈ సహోదరికి ఈరోజు నార్మల్ రిపోర్ట్ వచ్చింది. చేతులు ఉన్న వారందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. ప్రైజ్ లార్డ్. పట్టుకోతాను. మీ ప్రాబ్లం 13 ఇయర్స్ నుంచి థైరాయిడ్ ఉందండి. 13 ఇయర్స్. అయితే ఆగస్ట్లో 26కి అక్కడ సాటర్డే ప్రేయర్కి వచ్చాను. అక్కడ బెల్లంపల్లి అటెండ్ అయ్యారు మీరు. అయితే అక్కడ పడిపోయాను, కింద పడిపోయారు. స్టేజ్ మీద తీసుకొచ్చారు. నార్మల్ రిపోర్ట్ వస్తుంది. తర్వాత ఏం రిపోర్ట్ వచ్చింది మీకు? ఇదే నార్మల్ రిపోర్ట్. నార్మల్ రిపోర్ట్. ఎంతకాలం థైరాయిడ్? 13 ఇయర్స్ నుంచి. 13 ఇయర్స్ మందులు వాడారు. అవునండి. బెల్లంపల్లికి వచ్చి ఆ ప్రేయర్ చేసుకుని ఆ విడుదల పొందాక మీకు దిగలేదు థైరాయిడ్? థైరాయిడ్ లేదండి, నార్మల్ రిపోర్ట్ వచ్చింది. అసలు టాబ్లెట్స్ వేసుకో, టాబ్లెట్ కూడా లేదు. ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పుడు. గట్టిగా చెప్పలు కొడదాం. థైరాయిడ్ నార్మల్ రిపోర్ట్. ఏ ఊరు తల్లి మీది? కొత్తగూడమే. మీ ఊరే. మా ఊరు నుండి తేలేదు ఏమని. గట్టిగా చెప్పలు కూడా దేవుని స్తుతించండి. నాకు షుగర్ ఉందండి 15 సంవత్సరాల నుంచి. 15 సంవత్సరాల నుంచి షుగర్. షుగర్ ఉందండి. నాకు ఎప్పుడు 300, 400, 250, 280 అట్లా ఉంటుందండి. నిన్న వచ్చారా? అలా నిన్న వచ్చినప్పుడు బ్రదర్ పాస్టర్ గారు నిలబడమని చెప్తే సరే అని నిన్ను షుగర్ ఉంది కదా అని నిలబడ్డానండి. నిలబడినప్పుడు ప్రార్థన చేసుకొని ప్రభా నాకు నార్మల్ రిపోర్ట్కి రావాలి. ఈరోజు ఏం జరిగింది మరి? ఈరోజు నేను టెస్ట్ చేయించుకున్నప్పుడు నార్మల్ రిపోర్ట్ వచ్చిందండి. నార్మల్ రిపోర్ట్ వచ్చింది. 15 సంవత్సరాల నుంచి షుగర్. 15 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు మెడిసిన్ వాడుతున్నారు. ఇన్సులిన్ కూడా వేసుకుంటున్నారు. ఇన్సులిన్ కూడా వాడుతున్నారు. 3 రెగ్యులర్ గా మీకు 300 అబోవ్ ఉండేది. ఈ రోజు చెకప్ చేయించుకుంటే ఇది ఈ రోజు రిపోర్ట్. నార్మల్ రిపోర్ట్. 15 ఇయర్స్ నుంచి షుగర్ అంటారు. చూసారు కదా సహోదరి, ఇన్సులిన్ కూడా తీసుకుంటుంది. రాత్రి ప్రార్థన చేసినప్పుడు అక్కడ నిలబడ్డారమ్మా. అక్కడే నిలబడి ప్రేయర్ లో ఏకీభవించిందట. షుగర్ నార్మల్ రిపోర్ట్. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచుదాం. పట్టుకోతాను. 9 సంవత్సరాల నుంచి షుగర్ ఉందమ్మా. 9 సంవత్సరాల నుంచి షుగర్. మెడిసిన్ వాడుతున్నా. ఎప్పుడు వచ్చారు? నిన్న మొన్న మొదటి రోజు వచ్చారు. మొదటి రోజు వచ్చారు. ఆ రోజు ఎప్పుడు చెకప్కి వెళ్ళారు? ఈ రోజు వెళ్ళాను. ఈ రోజు వెళ్ళారు. ఏమొచ్చింది మరి రిపోర్ట్? నార్మల్కి వచ్చింది. 9 సంవత్సరాల షుగర్ నార్మల్ రిపోర్ట్. సహోదరి 9 ఇయర్స్ నుంచి షుగర్తో బాధపడుతుంది. రెగ్యులర్గా మెడిసిన్ వాడుతుంది. ఫస్ట్ డే ప్రేయర్లో ఏకీభవించింది. చెకప్కి వెళ్ళింది. షుగర్ నార్మల్ రిపోర్ట్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. ప్రైజ్ లార్డ్. పట్టుకోతాను. పీసీఓడి. నిన్న స్టేజ్ మీదకి వచ్చావా? మొన్న ఫస్ట్ రోజు వచ్చి. ఫస్ట్ రోజు స్టేజ్ మీద పడ్డావా? మొన్నటి క్లిప్పింగ్ ఉందా? పింక్ కలర్. ఒకసారి మళ్ళీ చూపేయండి, రిపీట్ చేయండి. ఆ పింక్ కలర్ డ్రెస్ నువ్వేనా? నువ్వేనా? నేనే. స్టేజ్ మీదకి వచ్చావు. ఆ స్టేజ్ మీదకి వచ్చి కింద పడ్డాక నీకు ఏం రిపోర్ట్ వచ్చింది మరి ఈరోజు? నార్మల్ రిపోర్ట్. పీసీఓడి నార్మల్ రిపోర్ట్. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎన్ని సంవత్సరాలు పీసీఓడి? 7 ఇయర్స్. 7 ఇయర్స్. ఈరోజు ఏమీ లేదు, ఫ్రీ అయిపోయింది. ఎవరు నిన్ను స్వస్థపరిచింది? పీసీఓడి నార్మల్ రిపోర్ట్. గట్టిగా ప్రభువుని స్తుతిస్తూ చప్పట్లు కొడుతూ పట్టుకోతాను. 3 సంవత్సరాల నుంచి షుగర్. 3 సంవత్సరాలు. మెడిసిన్ వాడుతున్నారా? వాడుతున్నాను. ఎప్పుడు వచ్చారు మీటింగ్కి? 2 డేస్ పెట్టి వస్తున్నాను. 2 రోజుల నుంచి ప్రేయర్లో ఏకీభవించారు. ప్రేయర్లో ఏకీభవించాను. నిన్న ఈ రోజా నిన్న రిపోర్ట్ తీసుకుంది? ఈ రోజు ఏం రిపోర్ట్ వచ్చింది? తగ్గింది. ఎంత ఉండేది మీకు షుగర్? 300 ఉండేది. ఎప్పుడు 300 ఉండేది. 300 ఉండేదండి. 300 ఉండేది. నిన్న చెకప్కి వెళ్తే ఎంత ఉండేది? ఈ రోజు చెకప్కి 150 వచ్చింది. 150కి వచ్చింది. 300 నుంచి. గట్టిగా చప్పట్లు కొట్టేసేని మహిమపరచాలా. ఏంటమ్మా మీ ప్రాబ్లం? కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. కిడ్నీలో స్టోన్స్. ఎప్పటి నుంచి? 4 మంత్స్ అవుతుంది. 4 మంత్స్. అంతకుముందు రిపోర్ట్ అమ్మా ఇది పాదా? అంటే అంతకుముందు నేను హాస్టల్లో ఇంట్లో ఉందండి. ఇంట్లో ఉంది. ఎప్పుడు వచ్చావు మీటింగ్కి? 2 డేస్ నుంచి వస్తున్నానండి. అక్కడ ఏకీభవించావా? అవునండి. నిన్న ప్రేయర్ జరిగినాక ఏం రిపోర్ట్ వచ్చింది? నార్మల్ వచ్చిందండి. కిడ్నీలో స్టోన్స్ లేవు? లేవండి. ఏమీ లేదు. పెయిన్ లేదు, ఏమీ లేదు. ఎవరు నిన్ను స్వస్థపరిచింది? అది గట్టిగా చప్పట్లు కొట్టాలా. షుగర్ వచ్చిందమ్మా. ఎంతకాలం నుంచి? ఒక 3 నెలలు అవుతుందమ్మా. 3 నెలల నుంచి. అంటే ఒక 3-4 నెలలు అవుతుందమ్మా. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఇక్కడికి నిన్న వచ్చానమ్మా. ప్రేయర్ చేసేటప్పుడు నిలబడ్డారా? నిలబడ్డమ్మా. నిలబడి ఏం రిపోర్ట్ వచ్చింది? ఇప్పుడు ఇవాళ నార్మల్ వచ్చిందమ్మా. నార్మల్ రిపోర్ట్. షుగర్ నిల్ వచ్చింది. రెండో రోజు వచ్చానండి. అయితే బాగా హెడ్ఏక్ను ఈ కాలు బాగా లాగింది. అయితే నేను లాస్ట్ ప్రేయర్ చేస్తా అంటే నిలబడమన్నారు. నేను అక్కడ నిలబడ్డాను. పడిపోయాను, నాకు తెలీదు.
ఇక్కడికి తీసుకొచ్చాక ఇక ఏమైందో తెలీదు. పడిపోయాక తర్వాత వెళ్ళిపోయాక టెస్టులు చేయించుకోమన్నారు, హెడ్ ఎక్కును కాలుకి. అయితే ఈరోజు వెళ్ళాను కాలుకి టెస్టులు చేయించుకుందామని. ఎక్స్రే తీసి అసలు ఏ ప్రాబ్లం లేదమ్మా, నీకెందుకు ఇంత నొప్పి లేస్తుందంటే తీసుకొని వచ్చాను. నొప్పి కూడా లేదు నీకు? ప్రేయర్ లేదండి. అయితే ఈరోజు మధ్యాహ్నం టెస్ట్ల కోసం వెళ్దామని ప్రేయర్ చేసుకుంటున్నా. ఒక్క నిమిషం, ఏమి క్లిప్పింగ్ ఉందా సార్ చూపి. ఏ వ్యాధి తెచ్చినావు? త్వరగా ఏ వ్యాధి చెప్పు? ఏ వ్యాధి? ఏ వ్యాధి? గట్టిగా చెప్పు. ఏ వ్యాధి? ఏ వ్యాధి తెచ్చినావు? ఏ వ్యాధి? చెప్పవా? ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు చెప్పు. పోనీ ఎవరున్నారు ఇక్కడ? చాలు. రేపు నార్మల్ రిపోర్ట్స్ ఏ వ్యాధి ఉన్నా పట్టుకోండి. ఈరోజు ఏమి లేదు, ఏం లేదండి, నార్మల్ వచ్చింది. నొప్పి కూడా తగ్గిపోయింది. వేసే స్వస్థపరిచాడు. దురాత్మ వెళ్ళిపోయింది, బాడీ ఫ్రీ అయిపోయింది. పట్టుకో. నాకు 5 సంవత్సరాల నుంచి థైరాయిడ్ అండి. థైరాయిడ్. నిన్న వచ్చావా స్టేజ్ మీద? వచ్చాను మేడం. స్టేజ్ మీద పడ్డావా? నిన్నట్టు క్లిప్పింగ్. ఏ రోగం? ఏ రోగం? త్వరగా చెప్పాలి. ఏ రోగం? ఎన్ని సంవత్సరాల నుంచి పట్టుకున్నావు? ఎన్ని సంవత్సరాలు? థైరాయిడ్ ఎన్ని సంవత్సరాల నుంచి? నాకు 5 సంవత్సరాల నుంచి ఉంది మేడం. 5 సంవత్సరాలు. ఏ రిపోర్ట్ వచ్చింది ఈరోజు? నేను పోయినసారి చేయించుకున్నప్పుడు 10.212 ఉంది. ఇప్పుడు చేయించుకుంటే 0 పాయింట్ వచ్చింది. ఆమేన్. దేవునికి స్తోత్రములు. గట్టిగా చప్పట్లు కొడదాం. చూశారు కదా, ఆయనలో ఉన్న దురాత్మ వెళ్ళిపోయింది, 0కి వచ్చింది. ఎందుకంటే ఎవరు స్వస్థపరిచారు ఈయన్ని? కాబట్టి కొన్నిసార్లు డాక్టర్స్ ఎందుకు అంటారు చాలామంది. డాక్టర్స్ వద్దు అని మేము ప్రసంగం చేయట్లే, కానీ కొన్ని డాక్టర్స్ చేయలేనివి, డాక్టర్స్ చేయగలిగినవి దేవుడు చేస్తారు. 10 పాయింట్స్ ఉన్నది 0కి వచ్చిందంటే అది ఎవరు చేసిన కార్యం? మీ కళ్ళ ముందే దురాత్మ వెళ్ళిపోయింది, ఈరోజు ఫ్రీ అయిపోయింది. దేవుడి బిడ్డను స్వస్థపరిచాడు. గట్టిగా చెప్పకూడదాం. అనేక మంది నానావిధ రోగాలతో ఉన్నవారు ఈ విధంగా దేవుడు స్వస్థపరుస్తూ తన మహిమ కొరకు ఈ కార్యాలు చేస్తున్నాడు. అందుని బట్టి గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలు. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ప్రత్యక్షము తరచుగా తటస్థించలేదు. ఆ కాలమందు ఏలి కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను దీపము ఆరిపోకమునుపు. చాలు. దీపము ఆరిపోకమునుపు. చూడండి, బాలుడైన సమూయేలు ఏలి ఎదుట పరిచర్య చేస్తూ ఉన్నాడట మందిరంలో. కానీ యాజకులకు ప్రతి నిత్యము కూడా దేవుని యొక్క ప్రత్యక్షత దొరుకుతూ ఉండేది. కానీ ఏలి కండిషన్ ఎంత భయంకరంగా దిగజారిపోయిందంటే ప్రత్యక్షత రావటం చాలా అరుదుగా ఉన్నదట. ప్రత్యక్షత తరచుగా తటస్థించటలేదట. దీపము ఆరిపోక మునుపు అని అక్కడ ఉన్నది. ఆ మందసము దగ్గర ఆ మందిరంలో 24 hours రౌండ్ ద క్లాక్ దీపము వెలుగుతూ ఉండాలా. దేవుని యొక్క సన్నిధి ఆ మందిరాన్ని ఎప్పుడు కూడా కమ్ముకొని ఉండాలా. ప్రజలకి దేవునికి మధ్యలో ఉన్న మధ్యవర్తి ఏలి అనే యాజకుడు. దేవుని యొక్క విషయాలు ప్రజలకు చెప్పాలి, ప్రజల విషయాలు దేవునికి చెప్పాలి. హీఈస్ ద మీడియేటర్ ఆఫ్ పీపుల్ అండ్ గాడ్. మధ్యలో ఒక వంతెనలాగా దేవుడు ఏలీని సిద్ధపరిచినాడు. కానీ రెగ్యులర్గా దేవుడి యొక్క సన్నిధి వచ్చి ఏలితో మాట్లాడుతూ ఉండేది. కానీ రాను రాను ఏలి కండిషన్ ఎంత భయంకరంగా దిగజారిపోయిందంటే ఏలి దగ్గర నుంచి ఆ జీవజల నది దూరం అయిపోతూ వస్తున్నది. ఏలి దగ్గర నుంచి దేవుని యొక్క సన్నిధి దూరం అయిపోయింది. దేవుడిక మాట్లాడటం ఆపేసినాడు, మౌనమైపోయినాడు. ఆ ప్రత్యక్షతనట తరచుగా తటస్థించుటలేదట. హల్లెలూయా. దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నప్పుడు మన కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. చప్పట్లు కొడదాం, చేతుల పైకి చప్పట్లు కొట్టండి అంత. దేవుడు మనల్ని దర్శించటం ఆగిపోతున్నప్పుడు క్రమక్రమంగా మన జీవితంలో
డిజాస్టర్స్ అనేవి జరుగుతుంటాయి. దట్ ఈస్ ద సిమ్టమ్స్ ఇన్ అవర్ ఫ్యామిలీ. అవే గుర్తులు. దేవుని సన్నిధి మన కుటుంబాన్ని కమ్ముకున్నది అంటే there will be always joy and happiness. నీ కుటుంబంలో ఎప్పుడు కూడా సంతోషము, నెమ్మది, సమాధానం ఉంటుంది. ఆమేన్. నీ జీవితంలో నెమ్మది, నీ ముఖంలో నిరీక్షణ, ఆనందము, సంతోషం. ఒకవేళ నువ్వు ఆటో డ్రైవర్ అయినా, రిక్షా పుల్లర్ అయినా, రోజు వెళ్ళి పనిచేసే వ్యక్తి అయినా కావచ్చు, కానీ దేవుని యొక్క సన్నిధి నీ కుటుంబాన్ని కమ్ముకొని ఉంటే నువ్వు సంపాదించిన సంపాదన తృప్తిగా అనుభవిస్తావు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. నీవు, నీ భార్య, నీ బిడ్డలు మందిరానికి వెళ్తారు, కుటుంబ ప్రార్థన ఉంటుంది, కుటుంబంతో పాటు ఆనందిస్తూ సంతోషిస్తూ ఉంటావు. ఆటో డ్రైవింగ్ చేస్తున్నా నీ కొడుకు MBA చేస్తుంటాడు, MCA చేస్తుంటాడు, రిక్షా పుల్లర్ అయినా నీ బిడ్డలు ఒక మంచి స్థాయిలో ఉంటారు. ఆ పరలోక ఆనందమును అంతా కూడా నువ్వు అనుభవిస్తూ ఉంటావు. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధి నీ కుటుంబాన్ని కమ్ముకున్నది కాబట్టి. కానీ కొన్ని సందర్భాలలో దేవుని యొక్క సన్నిధి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటం మనం చూస్తాం. సడన్ గా కొన్ని కుటుంబాలలో డిజాస్టర్స్ జరుగుతుంటాయి. భార్య భర్తలకు మధ్యలో ఎందుకు భేదాభిప్రాయాలు? కారణం ఏంటిదంటే నీ కుటుంబంలో నుంచి దైవ సన్నిధి దూరం అయిపోయింది. సహోదరి, సహోదరుడా, ఎందుకు నీ కుటుంబంలో నీ బిడ్డలు మాటలు వినటలే? ఎందుకు సడన్ గా అప్పుల పాలైపోయినావు? ఎందుకు నీ బిజినెస్ లో క్రమక్రమంగా లాస్ అయిపోతున్నావు? భార్య సంపాదిస్తుంది, భర్త సంపాదిస్తాడు, సొంత ఇల్లు ఉంటుంది, నీకు ఒక వ్యాగనార్ కారు ఉంటుంది, అన్ని ఉంటాయి. బట్ యు డోంట్ హ్యావ్ ఎనీ పీస్. సమాధానం ఉండదు. అందుకని దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించున్నాడు. ఐ నో అబౌట్ మై షెపర్డ్. నా కాపరి గురించి నాకు తెలుసు. వాట్ ఏ బ్యూటిఫుల్ ఇంటిమసీ. ఎంత సన్నిహిత బాంధవ్యం చూడండి. కానీ ఏలీ జీవితంలో శాపం. కారణం ఏంటిదంటే 1వ అధ్యాయం 29వ వచనంలో ఏమనుండదంటే, దేవుని కంటేనట తన బిడ్డలని ఏలీ ఎక్కువగా చేసుకున్నాడట. దేవునికి ఇవ్వవలసిన స్థానం బిడ్డలకి ఎప్పుడైతే ఇవ్వటం స్టార్ట్ చేసినాడో ఆటోమేటిక్ గా మందిరం మీద ఉన్న ఆ మహిమ వెళ్ళిపోవటం స్టార్ట్ అయిపోయింది. We must give right place to God. మనం దేవునికి సరి అయిన స్థలాన్ని మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో ఇవ్వాలి, అంతే. ఏలీ చేసిన పని ఏంటిదంటే తన బిడ్డలని ఎక్కువగా చేసుకున్నాడట. తన బిడ్డలకి ప్రథమ స్థానం ఇచ్చినాడట. దేవుని కంటే ఎక్కువగా తన బిడ్డలని ప్రేమించడం స్టార్ట్ చేసినాడు. దేవునికి ఇవ్వవలసిన ప్లేస్ తన బిడ్డలకి ఇవ్వటం స్టార్ట్ చేసినాడు. దేవుని యొక్క ప్రత్యక్షత ఆగిపోయింది, రావటం అరుదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన జీవితంలో మన కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచిన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు. గట్టిగా చప్పట్లు కొడదాం. మా జీవితంలో 18 years నుంచి కూడా ఎందుకు దేవుడు మమ్మల్ని ఈ యొక్క స్థితిలోకి తీసుకొని రావటానికి కారణం ఏంటిదంటే, మేమెంత పరిగెత్తినా, ఎన్ని సభలు అటెండ్ అయినా, ఎన్ని వేల ప్రజలు వచ్చినా, ఎన్ని అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగినా మా జీవితంలో ప్రథమ స్థానం మేము ఎవరికి ఇస్తామంటే ఆ యేసుక్రీస్తు ప్రభువుకి మేము ఇస్తాం. We will give right place to God. దేవునికి సరి అయిన ప్లేస్ ఇస్తాం అంతే. 2017 దాకా ఎన్నో పోరాటాలు నీ కుటుంబంలో, వ్యాపారంలో నష్టాలు, నీ బిడ్డలు నీ మాట వినటంలే, నీ బిడ్డలకి సంబంధాలు రావటంలే, భయంకరమైన అప్పుల పాలైపోయినావు, వడ్డీలు కట్టుకోలేకపోతున్నావు, వచ్చిన సంపాదన అంతా కూడా హాస్పిటల్స్ వెళ్ళిపోతున్నది. నీకు నీ భర్తకి, నీకు నీ భార్యకి మధ్యలో సమాధానం లేదు, నెమ్మది లేదు, తెలియని వేదన, పోరాటం, కన్నీరు, బాధను అనుభవిస్తున్నావు. కారణం ఏంటిదంటే దేవుని పొరపాటు లేదు, నువ్వు వెళ్తున్న మందిరం పొరపాటు లేదు, నువ్వు వెంబడిస్తున్న నీ దైవజనుని పొరపాటు లేదు. కానీ ఎక్కడనో దేవునికి ఇవ్వవలసిన స్థానం నీ బిడ్డలకో, నీ వ్యాపారానికో, నీ ఉద్యోగానికో, నీ అందానికో, నీ చదువుకో, నీ జ్ఞానానికో ఇచ్చినావు. కాబట్టి ఆ నది నీ కుటుంబంలో నుంచి దూరం అయిపోయింది.
2017 దాకా శాపం శాపం శాపం. ఎన్నో సభలు అటెండ్ అయి ఉండొచ్చు, ఎంతో మంది దైవజనుల ద్వారా ప్రార్థన చేపించుకొని ఉండొచ్చు, కానీ నో యూస్. కానీ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్, దైవజనుల దగ్గరికి రాకముందు, ప్రార్థన చేపించుకోకముందు, సభలలో వాక్యం వినకముందు నిజంగా దేవునికి నీ జీవితంలో ఏ స్థానం ఇస్తున్నావు సహోదరి సహోదరుడా? ఆ ఏలి దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు ఆ మేఘము దిగటం చూసినాడు, ఆ ప్రత్యక్షత పొందుకోవటం చూసినాడు. కానీ దీపము ఆరిపోక మునుపు అంటే అక్కడ డిస్టర్బెన్స్ అయిపోతుంది, దేవుని సన్నిధి దూరం అయిపోయింది. దేవునికి ఇవ్వవలసిన స్థానం ఎప్పుడైతే బిడ్డలకు ఇచ్చినాడో తెలియని ఒక చీకటి మేఘాలు కమ్ముకున్నాయి. 2018 జనవరి దాకా ఈ భయంకరమైన క్రైసిస్ ని, ఈ భయంకరమైన పోరాటాలని, ఈ భయంకరమైన నష్టాలని అనుభవిస్తున్నావేమో సహోదరి సహోదరుడా. కానీ రాత్రి నీకు శుభవార్త, ఆ తెగిపోయిన ఆ బంధము ఈరోజు అంటు కట్టబడబోతున్నది. చేతుల పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా హల్లెలూయా. ఈరోజు దాకా దేవుని యొక్క స్థానాన్ని నువ్వు ఎవరికి ఇచ్చినావో, కానీ ఈరోజు ఆ ప్రథమ స్థానం నువ్వు ఎవరికి ఇవ్వబోతున్నావు అంటే ఆ యేసయ్యకి నువ్వు ఇవ్వబోతున్నావు. గట్టిగా చప్పట్లు కొడదాం. రియల్లీ మా లైఫ్లో ఎంత ఎంజాయ్ చేస్తామంటే దేవునిలో రాత్రి పగళ్ళు పరిగెత్తుతున్నాం. ఎంత ఆనందం సంతోషం అంటే ప్రభు ఎప్పుడు కూడా మాతో ఉంటూ మమ్మల్ని నడిపిస్తూ మమ్మల్ని ఈ స్థితిలోకి తీసుకొని వచ్చినాడు. మనం కన్నీరు కార్చడం దేవుని యొక్క చిత్తం కాదు. నీ భర్త నీకు వేరు కావటం దేవుని చిత్తం కాదు. నీ భార్య నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవటం దేవుని చిత్తం కాదు. నువ్వు అప్పుల పాలై వడ్డీలు కట్టడం దట్ ఇస్ నాట్ అట్ ఆల్ ద విల్ ఆఫ్ గాడ్, అది దేవుని చిత్తం కాదు. నువ్వు ఒంటరిగా ఏడవటం దేవుని యొక్క చిత్తం కాదు. నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, దేవుని చిత్తం. అది గట్టిగా చప్పట్లు కొట్టాలి. 2017 దాకా సంతోషం, నెమ్మది, సమాధానం, సమృద్ధి అంత దూరం చేసుకున్నావు. కానీ ఈరోజు నువ్వు ఎవరికి అంటు కట్టబడాలంటే నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు అంటున్నాడు దేవుడు యేసయ్య. మీరు నాకు అంటు కట్టబడితే మీరు బహుగా ఫలిస్తారు, కానీ నాకు వేరుగా ఉంటే మీరు ఏమీ చేయలేరు. కుచ్ నహీ కర్ సక్తా, ఏం చేయలేము. కానీ మనం పేదరికలమున్నా, చదువులేని వారమైనా, జ్ఞానహీనులమైన, ఈ లోకంలో మనకు గుర్తింపు లేకపోయినా ఆయనకి మనం అంటు కట్టబడితే అంచెలు అంచెలుగా ప్రభు మనల్ని దీవిస్తాడు. వాట్ ఈస్ ద బ్యూటీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్? ఎందుకు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడిని బలవంతం చేస్తున్నాడు 2018లో ఆయన సన్నిధికి రావాలా అని. ఏలి దూరమైనాడు, శాపం వచ్చేసింది. నీవు దూరమైన, శాపం వచ్చేసింది. ఆ నది దూరమైంది, ఆ పట్టణం ఎండిపోయింది. నది ఉన్నంత కాలం పట్టణంలో సమృద్ధి ఉంది. నీ జీవితంలో తెలియని పోరాటం, ఎండిపోయిన స్థితి, కారణం ఏంటిది? దేవుని యొక్క సన్నిధి నీకు దూరం అయిపోయింది. ఎందుకు నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఉంటాలా? ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు 2018లో నిన్ను బలవంతం చేస్తున్నాడు? చదువుదాం యోబు గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనం. ఆ త్రోవ ఏ క్రూర పక్షికైనను తెలియదు, డేగ కన్నులు దాన్ని చూడలేదు. ఆమేన్. డేగ కన్నులు దానిని చూడలేదు. గట్టిగా చప్పట్లు కొట్టాల. ఎందుకు? నువ్వు ఉద్యోగమున్నా, వ్యాపారమున్నా, చదువులు చదువుకున్నా, మంచి జ్ఞానవంతుడవైనా, నువ్వెంత కోటీశ్వరుడవైనా, నువ్వెందుకు యేసయ్యకు నువ్వు అంటు కట్టబడాలి అంటే క్రూర పక్షి దానిని చూడలేదట. డేగ కన్నులు నిన్ను చూడలేవు. ఆమేన్. ఈ క్రూర పక్షి, ఈ డేగ కన్నులు సాతానికి సాదృశ్యం. నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఉంటే, నువ్వు యేసుక్రీస్తు ప్రభుకు నువ్వు అంటు కట్టబడితే, యేసుక్రీస్తు ప్రభుకు అంటు కట్టబడి నువ్వు ఫలిస్తూ ఉంటే, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో యేసుక్రీస్తు ప్రభుకి నువ్వు ప్రథమ స్థానం ఇస్తే డేగ కన్నులు నిన్ను చూడలేవు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏ క్రూర పక్షికి నువ్వు దొరకవు. సాతాను నిన్ను ముట్టలేదంతే. చెన్నై నుంచి బయలుదేరింది తమిళనాడు ఎక్స్ప్రెస్, నెల్లూరు దగ్గర ఆగిందంతే. ఏసీ కంపార్ట్మెంట్ లో కోటీశ్వరులు, లక్షాధికారులు ఉన్నారు. ఢిల్లీకి వెళ్తున్నారు. మంచి బిజినెస్ మ్యాగ్నెట్స్, ఫ్యూచర్ యొక్క బిజినెస్ గురించి ఎన్నో ప్లాన్స్ తో బయలుదేరుతున్నారు. జస్ట్ నెల్లూరు దగ్గర ఆగిందంతే. అందరు గాఢ నిద్రలో ఉన్నారు.
జస్ట్ 6 కిలోమీటర్స్ వెళ్ళగానే ఏసీ కంపార్ట్మెంట్ అంతా బూడిద అయిపోయిందంతే. ఏసీ కంపార్ట్మెంట్ లో ఉన్న కోటీశ్వర్లు, లక్షాధికారులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, డాక్టర్స్ అంతా బూడిద అయిపోయినారు. ఎన్నో ప్లాన్స్ తో బయలుదేరినారు. అపవాది వాళ్ళని అంతా పొట్టలో పెట్టుకున్నదంతా. వాళ్ళ డబ్బు వాళ్ళని బ్రతికించలేకపోయింది. వారి అనుభవ జ్ఞానం వారి ప్రాణాలను బ్రతికించలేకపోయింది. సహోదరి, సహోదరుడా, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ లాస్ట్ డేస్ లో ఐ టెల్ యూ ప్లీజ్, ఐ లవ్ యూ ఎవ్రీబడి. ఈ రోజులలో ఎంత భయంకరంగా క్రైస్తవత్వం మారిపోతున్నదంటే బిజీ బిజీ బిజీ. హైటెక్ టెక్నాలజీ, హైటెక్ చర్చెస్ స్టార్ట్ అయిపోయినాయి. సాఫ్ట్వేర్ యుగంలో మందిరానికి వస్తారు, వాచ్లు చూసుకుంటూ ఉంటారు 10 సార్లు. ఆ సెల్ ఫోన్ తీసుకుంటారు, ఏం చేస్తుంటారో అర్థం కాదు, 10 సార్లు తిప్పుతూ ఉంటారు. ఏమన్నంటే బిజీ బిజీ బిజీ. కానీ టీవీ ప్రోగ్రామ్ యూట్యూబ్ లో, ఈ టీవీలో చూస్తున్న సహోదరి, సహోదరుడా, ఉపద్రవమునికి చెప్పి రాదు. ఈ రోజు సాఫ్ట్వేర్ డిగ్రీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని పరిగెత్తుతున్నావు అంటే దట్ విల్ బికమ్ ఏ హార్డ్వేర్ ఫర్ యూ. ఒక దినమున దెబ్బ కొడుతుంది అంతే. ఒక దినమున నీ బిజినెస్ దెబ్బ కొడుతుంది. ఒక దినమున నీ జ్ఞానం నిన్ను దెబ్బ కొడుతుంది అంతే. తిరిగి 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 నువ్వు ఎక్కడికి రావాలంటే యేసయ్య దగ్గరికి రావాలా. ఇక్కడ డాక్టర్స్ ఉండని, ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైనా ఉండని, ఐ టెల్ యు వన్ థింగ్, ఈ లాస్ట్ డేస్లలో ఎంత పరిగెత్తినా చివరిగా నువ్వు ఆ క్రాస్ రోడ్స్ దగ్గరికి రావాలా, చౌరస్తా దగ్గరికి రావాలి. నువ్వుంటే నాకు చాలేసయ్య, నీ వెంటే నన్ను ఉంటాను. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడదా. పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములను సఫలపరచువాడు. వాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డేవిడ్? కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి దొరకను? యెహోవా వలనే నాకు సహాయం దొరకను. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంత ఉన్నత స్థాయిలోకి వెళ్ళినా తన సైన్యం మీద ఆధారపడలే డేవిడ్, తన జ్ఞానం మీద ఆధారపడలే, తన బలం మీద ఆధారపడలే. కానీ ఎంత ఉన్నత స్థాయిలోకి వెళ్ళినా హీ ఈజ్ మై రెఫ్యూజ్, హీ ఈజ్ మై రాక్. ఆయననే నా కొండ, నా కోట, ఆయన తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. అందుకనే అబ్షాలోము తరుముతూ ఉంటే తనకొక ధైర్యం, సౌలు తరుముతూ ఉంటే షిమి భయంకరమైన మాటలు అంటూ ఉంటే తనకొక ధైర్యం. నాతో ఎవ్వరున్నా లేకపోయినా నా ప్రేమ కలిగిన దేవుడు నాతో పాటు ఉన్నాడు. ఈరోజు భయంకరమైన పోరాటాలు నేను అనుభవిస్తున్నానేమో, కానీ ఒక దినమున ఈ పోరాటాల నుంచి నాకు విడుదల ఇచ్చే దేవుడే నాతో పాటు ఉన్నాడు. రియల్లీ దేవుని బిడ్డలారా, ఆ జీవితంలో చాలా దెబ్బలు తిన్నాం, చాలా దెబ్బలు తిన్నాం మా లైఫ్. మనతో అందరు ఉండరు బిడ్డ, మనతో మనం ఒక మంచి హోదాలో ఉంటే అందరు మనతో ఉంటే, కానీ మనం రోడ్డు మీద ఉంటే ఎవ్వరు మనతో ఉండరు. ఒక దినములో అందరు మనల్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతారు. కానీ మన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మనతో ఉండే దేవుడే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. బెల్లంపల్లిలో విచ్చలవిడిగా బ్రతుకుతున్నప్పుడు నక్సలైట్స్ నన్ను చంపాలని తిరుగుతుంటే బెల్లంపల్లి పట్టణాన్ని విడిచిపెట్టి రహస్యంగా పారిపోయిన వ్యక్తిని నేను. ఇంటికి ఒక్కడినే కొడుకుని చాలా గారాభంగా పెరిగిన, బిఎస్సి కంప్యూటర్స్ వెస్లీ డిగ్రీ కాలేజీలో కంప్లీట్ చేసుకున్నా. ఇష్టం వచ్చినట్లు మరలా వెళ్ళిపోయి విచ్చలవిడిగా బ్రతుకుతున్నా. 1991, 92లో అప్పుడు నక్సలైట్స్ యొక్క టార్గెట్లకు వెళ్ళిపోయినా. వినాయక చవితి రోజు నా స్నేహితుల్ని కత్తిపెట్టి పొడిచి, మంగళ కత్తి పెట్టి చీరి పడేసి వెళ్ళిపోయి చైన్లతోని, హాకీ స్టిక్స్తో నన్ను తిరుగుతుంటే నా కోసం బెల్లంపల్లి పట్టణాన్ని విడిచిపెట్టి పారిపోయి హైదరాబాద్లో పడ్డ వ్యక్తిని నేను. ఇక హైదరాబాద్లో పడి నాకు షెల్టర్ లేదు, ఇక పార్కులలో, బస్ స్టాండ్లలో బ్రతికిన వ్యక్తిని నేను. ఒకరోజు షెల్టర్ లేక గోల్కొండ చౌరస్తా, సుదర్శన్ థియేటర్, ఓడియన్ థియేటర్ ముందు గద్దె మీద పండుకున్న వ్యక్తిని నేను. పార్కులలో పండుకున్న వ్యక్తి నేను. ఒక్కరోజు భోజనం ఉంటే 3 రోజులు నాకు భోజనం ఉండేది కాదు. అంత
భయంకరమైన జీవితం జీవించి ఎక్కడికి పోయినా నాకు షెల్టర్ లేదు, బికాస్ నక్సలైట్స్ టార్గెట్లో ఉన్నానని. ఒకరోజు విశ్వవాణి మీటింగ్స్ జరుగుతున్నాయి ఆల్ఫా థియేటర్ వెనకాల. చాలా ఆకలితోనున్నా. అక్కడికి వెళ్తే మీటింగ్ అయిన తర్వాత వాళ్ళు భోజనం పెడతారని ఆశతో వెళ్ళి కూర్చున్నా. మీటింగ్ కోసం వెళ్ళలే, కానీ ఎప్పుడు భోజనం పెడతారని ఆశతో వెళ్ళి కూర్చున్నా. కానీ ఆ రాత్రి భోజనం కోసం వెళ్ళిన నన్ను నా ప్రేమ కలిగిన యేసయ్య పిలిచినాడు. చప్పట్లు కొట్టండి. బిడ్డ, అందరు నిన్ను విడిచిపెట్టినరా బిడ్డ? ఎవరు నిన్ను ప్రేమించేవారు లేరా? భయపడకో. ఈరోజు కానీ నీ చెయ్యి నాకు ఇస్తే నీకు దేశం యొక్క ఉన్నత స్థాయిలోకి నేను తీసుకొని వెళ్తా. గట్టిగా చప్పట్లు కొడతాం. ఎవరు నీతో ఉన్నా లేకపోయినా బిడ్డ, నీ చెయ్యి నాకు ఈ బిడ్డ, నిన్ను దేశం యొక్క ఉన్నత స్థాయిలోకి తీసుకొని వెళ్తా అంటే ఆ రోజు ఏడ్చుకుంటే వేస్తే నాకు ఎవ్వరు దేశంలో నాకు నువ్వుంటే చాలేసాయి అని ఆ రోజు నా చేతులు ఇచ్చినాను. ఆ రోజు నన్ను లేవనెత్తిన నా యేసయ్య ఈ రోజు నన్ను ఈ స్థితిలోకి తీసుకొని వచ్చినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా. ఎందుకంటే ఆ రోడ్డు మీద ఉన్నప్పుడు ప్రేమించేవారు లేరు, ఆదరించేవారు లేరు, ఓదార్చేవారు లేరు. కానీ ఎప్పుడైతే ఆ జీవజల నదికి నేను అంటు కట్టబడ్డానో ఆ రోజు స్టార్ట్ అయిందండి ఫ్లరిష్, బ్లెస్సింగ్స్. క్రమక్రమంగా దేవుడు బ్లెస్ చేసి నన్ను ఈ స్థితిలోకి తీసుకొని వచ్చినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ రోజు నుంచి కూడా అందుకనే మేము ఎవరి కోసం బ్రతకం. మేము అందరికీ అర్థం కాదు, చాలామందికి మేము నచ్చము కూడా కొన్నిసార్లు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు బ్లంట్గా అనేస్తాం కొన్నిసార్లు. కానీ మనుషులకి మేము నచ్చినా నచ్చకపోయినా మేము యేసయ్యకి నచ్చితే చాలు. గట్టిగా చప్పట్లు కొడదాం. దావీదు మహారాజు కొండల తట్టు నా కన్నులు ఎత్తిచ్చున్నారు, నాకు సహాయం ఎక్కడి నుంచి దొరకను? యెహోవానే నాకు సహాయం. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులా, నువ్వు ఆ జీవజల నదికి నువ్వు అంటు కట్టబడ్డావంటే ఏ డేగ కన్నులు, ఏ క్రూర పక్షి కూడా నీ దగ్గరికి రాలేదు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈరోజు ప్రతి నిత్యం నీ కుటుంబంలో ఆ డేగ కన్నులు, క్రూర పక్షి. నీ వ్యాపారంలో డేగ కన్నులు, క్రూర పక్షి. ఎక్కడికి వెళ్ళినా తెలియలేక భయం, ఆందోళన, పోరాటాలు, మానసికమైన ఒత్తిళ్లు. బికాస్ యు ఆర్ అండర్ ద మ్యాంటల్ ఆఫ్ డీమన్స్. ఆ క్రూర పక్షి, డేగ కన్నులు నిన్ను చూస్తున్నా. కారణం ఏంటిదంటే ఆ జీవ జల నది నీ కుటుంబాన్ని విడిచిపెట్టి ఏనాడో వెళ్ళిపోయింది. అందుకని ఆ డేగ కన్నులు, క్రూర పక్షి నిన్ను చూస్తూ ఉన్నాయి. కానీ ఈ రోజు దాకా నిన్ను నీ కుటుంబాన్ని వెంబడించిన ఆ డేగ కన్నులు, క్రూర పక్షి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోబోతున్నాయి. ఈరోజు యేసయ్యకు నువ్వు అంటు కట్టబడబోతున్నావు. నువ్వు ఎంత నష్టపోయినావో 2017 దాకా 7 అంతల బ్లెస్సింగ్స్ ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. గట్టిగా చెప్పట్లు, గట్టిగా. ఏడుస్తూ కన్నీటితో వేదనతో ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నావు, ఈ యూట్యూబ్ లో ప్రోగ్రామ్ చూస్తున్నావు, ఈ గ్రౌండ్ లో నువ్వు ఏడుస్తున్నావేమో. ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నువ్వు ఎంత నష్టపోయినావో, నువ్వు ఎంత ఏడ్చినావో, 7 అంతల ఆనందాన్ని, సంతోషాన్ని, సమృద్ధిని ఈ 2018 లో ప్రభు నీకు, నీ కుటుంబానికి ఇవ్వబోతుండగా చేతులు పైకెత్తి గట్టిగా చెప్పబడదా. అది ఎప్పుడు జరుగుతుందంటే జస్ట్ అబైడ్ విత్ జీసస్. ఆయనకు అంటు కట్టబడంతే. నాకెవ్వరో ఉద్దేశం, నా బిడ్డలైనా, నా భర్త అయినా, నా భార్య అయినా, నా బిజినెస్ అయినా, నా సేవ అయినా అన్ని నీ తర్వాతనే. ఆమేన్. నోబడీ కెన్ ఎవర్ టేక్ యువర్ ప్లేస్. జీసస్, దిస్ ఇస్ యువర్ ప్లేస్. ఇది నీకు సంబంధించిన ప్లేస్. మొదటి ప్లేస్ దేవునికి ఇవ్వంతే. ఏ క్రూర పక్షి, ఏ డేగ కన్నులు నేను ముట్టెళ్ళవు. గట్టిగా చెప్పట్టుకడదాం. రెండో మాట చదువుదాం. యోబు గ్రంథం 28:10. బండలలో వారు బాటలు కొట్టుదురు, బంటలలో వారు బాటలు కొట్టుదురు, వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచును. గట్టిగా చప్పట్లు కొడదాం. వారి కన్నులట అమూల్యమైన ప్రతి వస్తువును చూస్తుందట. చూడండి, నీ జీవితంలో మార్గములు మూయబడ్డప్పుడు దేవుడు నీ కోసం మార్గాలను తెరవబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. నీ జీవితంలో మార్గాలన్నీ క్లోజ్. 2018 జనవరి దాకా డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. కానీ ఈ 2018 లో తలుపులన్నీ మూయబడ్డాయేమో,
డాక్టర్స్ అంటున్నారు నో హోప్, మెడికల్ సైన్సెస్ అంటున్నారు దేర్ ఇస్ నో హోప్, ఇక నీ అప్పులు తీరవు, నీ జీవితం అంతే అని అంటున్నారేమో. కానీ అన్ని తలుపులు మోయబడ్డప్పుడు దేవుడు నీకోసం తలుపులు తెరుస్తాడు. గట్టిగా చెప్పట్లేదా? ఈరోజు నీకు గర్భఫలం లేదేమో, భయంకరమైన అప్పుల పాలైపోయినావేమో, భయంకరమైన మానసికమైన ఒత్తిళ్ళకు గురైపోయి ఒకవేళ నీ భర్త నీకు దూరం అయిపోయినాడేమో, నీ భార్య నీకు దూరం అయిపోయిందేమో, నీ బిడ్డలు నీకు దూరం అయిపోయినారేమో, ఒంటరి జీవితాన్ని ఒకవేళ జీవిస్తూ ఇక నాకు నిరీక్షణ లేదు, నా జీవితంలో ఇక మంచి జరగదు అని ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నా, ఈ సభలలోకి నువ్వు వచ్చి కూర్చున్నా, ఇదిగో నీ జీవితంలో తలుపులన్నీ కూడా మూయబట్టప్పుడు దేవుడు నీ కోసం తలుపులు తెరవబోతున్నాడు. చేతులు పైకి ఎదిగి గట్టిగా చెప్పట్టుకుందాం. దేవుడు అంటున్నాడు, ఇదిగో మనుషులకి అసాధ్యం కానీ నాకు సమస్తం సాధ్యం. ఆమేన్. అబ్రహాముని శారాను చూసి డాక్టర్స్ అంటున్నారు అబ్రహాం దేర్ ఇస్ నో హోప్, నీకు పిల్లలే పుట్టరు అంటే నా దేవుడు అంటున్నాడు నీకు పిల్లలే పుడతారు అంటున్నాడు. గట్టిగా చెప్పండి, కొట్టాలి గట్టిగా. డాక్టర్స్ అంటున్నారు అబ్రహాం దేర్ ఇస్ నో హోప్ అంటే నా దేవుడు అంటున్నాడు అబ్రహాం దేర్ ఇస్ 100% హోప్. సాతాన్ అంటున్నది దేర్ ఇస్ నో హోప్, నీ జీవితం బాగుపడదు, నీ అప్పులు కావు, నీ బిడ్డల వివాహాలు కావు, నీ వ్యాపారంలో అభివృద్ధి ఉండదు, నీ రోగాలు కావు అని సాతాను అంటుంటే ఈ సభల ద్వారా దేవుడు మీకు ఇస్తున్న హామీ ఏంటిదంటే నాకు సమస్తము సాధ్యము, నేను నీ జీవితాలలో అద్భుతాలు చేయబోతున్నాను, మూయబడిన తలుపులను ఈ సభల ద్వారా నేను తెరవబోతున్నాను. చేతుల పైకి గట్టిగా చెప్పండి, గట్టిగా. తలుపులు తెరవబోతున్నాడు దేవుడు. ఎంతమంది నమ్ముతున్నారు తలుపులు దేవుడు తెరవబోతున్నాడు? వాహ్, నమ్మండి బిడ్డ. ఈ రాత్రి ఆ మాటలను క్యాచ్ చేసుకోండి. yes today I am blessed. యోసేపు 13-17 సంవత్సరాలు బానిసగా బ్రతికినాడు. ఫరో ముందు 10 నిమిషాలు నిలబడ్డాడు. ఎంతసేపు చెప్పండి? 10 నిమిషాలు. 10 నిమిషాలలో యోసేపు చరిత్ర మారిపోయింది. గట్టిగా చెప్పండి, గట్టిగా. వాహ్, కొన్ని సంవత్సరాలు బానిసగా బతికినాడు. ఫరో ముందు ఒక్క 10 నిమిషాలు నిలబడ్డాడు, అంతే గవర్నర్ అయిపోయినాడు. గట్టిగా చెప్పట్లు కొట్టాడు. దానియేలు కొన్ని సంవత్సరాలు బానిసగా బ్రతికినాడు. నెబుకద్నెజర్ ముందు 10 నిమిషాలు నిలబడ్డాడు, చరిత్ర మారిపోయింది. గట్టిగా ఎవ్రీబడీ నేను నమ్ముతున్నాను. సంవత్సరాల తరబడి బానిసత్వం, శాపం, పోరాటాన్ని అనుభవిస్తున్నావేమో, నీ జీవితంలో తలుపులన్నీ కూడా మూయబట్టాయేమో. ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు క్షణంలో నీ తలుపులను తెరవబోతున్నాడు. అంతే. ఎర్ర సముద్రం ముందు నిలబడ్డాడు మోషే. ఏం చేయాలో అర్థం కావట్లే. దేవుడు అంటున్నాడు మోషే నాకెందుకు మొరపెడుతున్నావు? నీ చేతులు ఉన్న కర్రను చాపంతే. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా గట్టిగా. ఆ ఎర్ర సముద్రం ముందు నిలబడి జస్ట్ ఆ కర్ర చాపినాడు, అంతే. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఎర్ర సముద్రం 2 పాయలైపోయింది. గట్టిగా చప్పట్లు కొడదాం. సంవత్సరాల తరబడి నిన్ను, నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న ఆ భయంకరమైన ఎర్ర సముద్రము, ఆ ఎరికో కోట గోడలు, ఆ యోర్దాను నది ఈ రాత్రి 2 పాయలయ్యే గడియలు ఆసన్నమైనాయి. నీ భర్త పోరాటం అనే ఎర్ర సముద్రమా, నీ అప్పులు అనే ఎర్ర సముద్రమా, కుటుంబ సమస్యలనే ఎర్ర సముద్రమా, వ్యాపార సమస్యలనే ఎర్ర సముద్రమా, రోగాలనే ఎర్ర సముద్రము, గర్భఫలంలోని ఎర్ర సముద్రము ఈ రాత్రి 2 పాయలు కాబోతున్నాయి. నేను ఏ దేవుడిని కలిగి ఉన్నాను? ఆ దేవుడు శక్తి కలిగిన దేవుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. నా దేవునికి అసాధ్యమైనది లేదా? రోడ్డు మీద ఉన్న నన్ను లేవనెత్తిన రోషము కలిగిన దేవుడు బ్రతికే ఉన్నాడు నీ తలను పైకెత్తడానికి. ఏ శత్రువు అయితే సంవత్సరాల తరబడి నీ రక్తాన్ని పీల్చుకుందో ఈ రాత్రి ఆ శత్రువును అణిచివేయే గడియలు ఆసన్నమైన. గట్టిగా స్పిరిట్ ఆఫ్ గాడ్. జీవితకాలం అంతా మీ తలుపులు మూయబట్టాయేమో, కానీ యోసేపు జీవితంలో 10 నిమిషాలలో అద్భుతం చేసిన దేవుడు. దానియేలు జీవితంలో అద్భుతం చేసిన దేవుడు ఈ కొత్తగూడెం ప్రాంతంలో రోషము కలిగి తిరుగుతున్నాడు. చప్పట్లు కొడదాం. డాక్టర్స్ అన్నారు
నో హోప్. నీకు పిల్లలు పుట్టారు, నీ క్యాన్సర్ పోదు, నీ రోగం పోదు, నీ భర్త మారడు, నీ పిల్లలు మారరు, నీ అప్పులు పోవు. సంవత్సరాల తరబడి శాపం శాపం శాపమేమో, కానీ నా దేవుడు అంటున్నాడు, రోషం కలిగిన దేవుడు, ఈ రాత్రి నీ కోసం తలుపులు తెరవబోతున్నాను. కొత్తగూడెం ప్రజలారా, ప్రభు మీకోసం తలుపులు తెరవబోతున్నారు. దైవ జనులారా, ఈ రోజు దాకా నీ సేవా పరిచర్య ఏ విధంగా ఉండదో గాని, నీ సేవా పరిచర్యలో గుంట నక్కలు హతమార్చబడుతున్నారు. పసరు పురుగులు, గొంగలి పురుగులు, చీడ పురుగులు హతమార్చబడే గడియలు ఆసన్నమైన. చప్పట్లు గట్టిగా. దేవుడు తలుపులు తెరిచినాడంటే ఎవ్వరు మూయలేరు. చప్పట్లు కొట్టు. దేవుడు మూసినాడంటే తలుపులు ఎవ్వరు కూడా తెలవలేరు. ఈ రాత్రి ఎంత మంది ప్రజలు ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నారు, ఈ యూట్యూబ్ లో మెసేజ్ వింటున్నారు. నువ్వు దైవజనుడు, బిజినెస్ మ్యాన్ కావచ్చు, బిలీవర్ కావచ్చు, అన్యుడవు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ రాత్రి సంవత్సరాల తరబడి మూయబడిన ఆ తలుపులు ప్రభు ఈ వర్తమానం వింటూ ఈ ప్రోగ్రామ్ చూస్తుండగానే తలుపులు తెరవబడబోతున్నాయి, తలుపులు బద్దలు కాబోతున్నాయి. సంవత్సరాల తరబడి గొల్యాతు నిన్ను నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుందేమో. యెజబెలు అహాబు యొక్క భయానికి లోనై అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నా, ఈ సభలలో కూర్చున్నా, ఇదిగో యెజబెలుని అహాబును హతమార్చే రోషం కలిగిన దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. చప్పట్లు కొట్టినంత గట్టిగా గట్టిగా. ఎర్ర సముద్రములు పాయలు చేసిన ఆ రోషము కలిగిన దేవుడు, ఆ యూదా గోత్రపు సింహము ఇదిగో మన మధ్యలో సంచరిస్తున్నాడు. చప్పట్లు కొట్టాడంత. నెబుకద్నెజర్, నా దేవుడు రోషం కలిగిన దేవుడు. నువ్వు అగ్నిగుండంలో వేసినా వేయకపోయినా నా దేవుడు రోషం కలిగిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. షడ్రక్, మేషక్, అబేద్నెగోకి దేవుడు ఏ డోర్స్ అయితే సడన్ గా తెరిచినాడో, ఈ రాత్రి సడన్ డోర్స్ ఓపెన్ అవుతున్నాయి. చప్పట్లు కొట్టినంత గట్టిగా. మతచార సంబంధమైన శత్రువు ఉజ్జీవమైన భావనను కూడిపిందేమో. నామకార్థ క్రైస్తవత్వం అనే గేరారు కాపరులు బావులను కూడిపినారేమో. పరిసయ్యులు, సద్దూకయ్యుల ఆత్మ కలిగిన వారు ఉజ్జీవం అనే బావులు కూడిపినారేమో. సౌలు ఆత్మను ధరించుకున్న మతచార సంబంధమైన దయ్యాలు కొత్తగూడెం పట్టణంలో బావులను కూడిపినారేమో. కానీ ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు కొత్తగూడెంలో పావులను తొగిస్తున్నాడు. ఇక్కడ గట్టిగా చప్పట్లు కొడదాం. yes come on everybody, yes come on everybody. నీ కుటుంబంలో పావులు కూడిపబడ్డాయి, నీ సంఘంలో పావులు కూడిపబడ్డాయి, నీ వ్యాపారంలో పావులు కూడిపబడ్డాయి, నీ వ్యక్తిగత జీవితంలో పావులు కూడిపబడ్డాయి. ఎండిపోయినావు, శాపము, వేదన, కన్నీరు, నష్టాలు, కానీ I prophesy in the mighty name of Jesus. ఏ ఫిలిస్తీన్లు అయితే, ఏ గెరారు కాపర్లు అయితే సంవత్సరాల తరబడి పావులను కూడిపినారు, ఈ సభల ద్వారా ఇస్సాకు అనే పరిశుద్ధాత్మ దేవుడు మరలా ఆ పావులను తొక్కుతున్నారు. అంతే. చప్పట్లు కొట్టాడు. అంతా ఎవ్రీబడి గట్టిగా. మరలా ఆ పావులు తవ్వుతున్నారు. ఈ మీటింగ్స్ తర్వాత ఇదిగో తవ్వబడిన ఆ బావులో నుంచి జలాలు, గల ఊటలు పొర్లి పారబోతున్నాయి. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా. ఏ ఫిలిస్తీన్ల దండు వచ్చి బావులను గుడిపిందో, ఇదిగో ఆ ఫిలిస్తీన్ల దండు ఈ కుటుంబంలో హతమార్చబడబోతున్నది. ఇక కొత్తగూడెంలో ప్రారంభించబడుతున్న ఈ ఉజ్జీవమును ఎవరు కూడా ఆపలేరు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈ రోజు దాకా ఏడ్చినావేమో, కన్నీరు కార్చినావేమో, వేదనను అనుభవించినావేమో, కానీ ఈ రోజు జలాలు, గల ఊటలు ప్రవహించబోతున్నాయి. చప్పట్లు కొట్టండి.
గట్టిగా 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 yes 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 పెంతెకోస్తు దినమున మేడగదిలో అపోస్తలులు అడుగు పెట్టినారు. యోహాను సువార్త 19వ అధ్యాయం 20వ అధ్యాయం 19వ వచనం ప్రకారం యూదులకు భయపడి తలుపులు మూసుకున్నారు. కానీ పెంతెకోస్తు దినమున మేడగదిలో ఎప్పుడైతే దేవుని ఆపే తమ్ములు ఎవ్వరికి లేవు. చెప్పండి కొట్టండి. yes 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 దైవ సేవకుని అటాక్ చేస్తారేమో, సేవలను అటాక్ చేస్తారేమో, కానీ పరిశుద్ధాత్మ దేవుని అటాక్ చేసే శక్తి ఎవరికి కూడా లేదు. పెంతెకోస్తు దినమున మేడగదిలో, because this is not an ordinary revival, this is rising revival, rising revival, rising revival. భారతదేశంలో ఈ ఉద్యమాన్ని ఎవ్వరు ఆపలేరు. ఐగుప్తు ప్రాంతంలో జీవం రావటానికి దేవునికి ఒక్క యోసేపు చాలు. చప్పట్లు కొట్టండి గట్టిగా గట్టిగా. వందలాది మంది యోసేపులు అవసరం లేదు దేవునికి ఐగుప్తులో జీవం రావటానికి. One Joseph is enough for the Egypt's revival. గట్టిగా చప్పట్లు కొట్టండి. బబులోను పట్టణంలో బలమైన ఉద్యమం రగులుకోవటానికి దేవునికి ఒక్క దానియేలు చాలు. చప్పట్లు. ప్రపంచాన్ని కడగడలాడించటానికి దేవునికి 12 మంది అపోస్తలులు చాలు. ఎస్, నేను నమ్ముతున్నాను ఈ భారతదేశంలో అపోస్తలులు లేకపోతున్నారు. ఎస్, ఐ టెల్ యు వన్ థింగ్. పాస్టర్స్ రాసుకోండి, డేట్ టైం రాసుకోండి. భారతదేశంలో ఉన్న నెబుకద్నెజర్లకి చివరికి దానియేలే దిక్కు. ఎంతమంది నమ్ముతున్నారు? భారతదేశంలో ఉన్న నెబుకద్నెజర్లకి చివరికి దానియేలు ప్రార్థననే దిక్కు. చప్పట్లు కొట్టండి. అంతే. సార్వత్రిక సంఘమును నెబుకద్నెజర్లు చూసినప్పుడు, ఫరోలు చూసినప్పుడు చివరికి అనే మాట ఏంటంటే, క్రైస్తవులపై దేవతల ఆత్మ కలిగి ఉన్నారు. చప్పట్లు కొడదాం. వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు అంటారు. చప్పట్లు కొట్టండి అంతా. ఆ రోజులు రాబోతున్నాయి, ఆ రోజులు రాబోతున్నాయి. ఐ టెల్ యు వన్ థింగ్, ఎన్ని శక్తులు లేచిన ఈ ఉజ్జీవం ఇక రగులుతూనే ఉంటుంది. అంతే, రగులుతూనే ఉంటుంది. అంతే. హల్లెలూయా. ఎవ్వరు ఆపలేరు. బికాస్ దిస్ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ రివైవల్, దిస్ ఇస్ రైజింగ్ రివైవల్. ఎంత మంది 4 దినాలు పాలు పొందినారో ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి వ్యాధుల నుంచి, రోగాల నుంచి విడిపించండి. రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి. ఈ సభల ద్వారా మూయబడిన తలుపులను, ద్వారాలను తెరిచి ఈ 2018లో మా ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా, కుటుంబపరంగా, ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా, సామాజికంగా, సేవాపరంగా అన్ని విధాలుగా వర్ధిల్లుతూ గొప్పవారవునుగా. కానీ బిడ్డలందరిపై శుభములు, దీవెనల ఆశీర్వాదాలు ప్రకటిస్తూ యేసు నామములో అడిగినాను తండ్రి, ఆమేన్. మరి దేవుడు పరిశుద్ధాత్మ ఇక్కడ ప్రతి ఒక్కరి మీద దిగింది. మరి ఎంతో శుభవార్త అయ్యగారు చెప్పారు. మరి ఇక్కడ మూసుకుపోయిన బావులని మరి తెరవబడతాయని అయ్యగారు చెప్పారు. అంటే భవిష్యత్తులో మాకు తోడడానికి మొత్తం విజయమే ఉంటుందని అయ్యగారు చెప్పిన మాటల ద్వారా, ఆయన చెప్పిన మాటలు నమ్ముతున్నామండి. అలాంటి సేవకులు ఇలాంటి ప్రాంతానికి రావాలి. దుష్టి యొక్క బంధకాల్లో వారి యొక్క కబంధ హస్తాలు ఎంతో మంది ప్రజలు బందీలుగా ఉన్నారు. ఈ వాక్యాన్ని ప్రతి ఒక్క బ్రతుకులు మార్పు చెందాలి. వాక్యం విని వెళ్ళిపోవడం కాదు, కానీ ఆ ప్రకారం జీవిస్తేనే దైవ రాజ్యంలో ప్రవేశం ఉంటుంది. హల్లెలూయా. దేనికి మహిమ కలుగును గాక. ఒక గొప్ప ఉజ్జీవాన్ని చూసి మా గ్రామాలలో కూడా దేవుని సువార్త ప్రకటించలాగున దేవుడు మమ్మల్ని వాక్యం ద్వారా ఎంతో బలపరిచినాడు. అలాగే ప్రవీణ్ బ్రదర్ గారు మమ్మల్ని ఎంతో బలపరిచి వాక్యం ద్వారా అనేకులను మార్చుటకు ఒక ఉజ్జీవం అంటే ఏందో మాకు తెలియజేసి మా ఊళ్ళల్లో, మా గ్రామాలలో అనేకులకు మేము సువార్త ప్రకటించలాగున, క్రైస్తవులను లేపులాగున దేవుడు మమ్మల్ని బలపరిచినాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఫస్ట్ టైం ఈ మీటింగ్స్కి వచ్చాను. చాలా బాగా జరిగాయి ఈ మీటింగ్స్. యవ్వనస్తులకి మాత్రం చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ మెసేజెస్ వింటే. చాలా ఆత్మీయంగా కూడా చాలా బలపడడానికి అవకాశం ఉంటుంది. బయట వింటున్నాము అంటే హ్యాండ్ కర్చీఫ్స్ ఏంటి, ఈ ప్రేయర్ ఆయిల్స్ అమ్ముకుంటున్నారు అనేసి, కానీ అదంతా రూమరు. కానీ ఇది నిజం ఏంటంటే విశ్వాసం ఉంటే ప్రతిదీ జరుగుతుంది ఇక్కడ కార్యము. ఈ 4 రోజులు మీటింగ్లు చాలా అద్భుతంగా జరిగాయి. వాక్యం నిజంగా ఎంత బాగా చెప్పారంటే, ప్లస్ అందులోకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి ఇంత మంచి వాక్యం ఎవరూ చెప్పలేదు.
మేము అనుకున్నాం మామూలుగా ఏదో టీవీ మామూలుగా ఏదో అద్భుతాలు ఆశ్చర్యకారాలు చూపిస్తున్నారు అనుకున్నామే కానీ నిజంగా ఎంత గొప్పగా ఎంతగా వ్యాధుల నుండి స్వస్థపరచడం, దెయ్యాలు వదిలించబడటం ఈ యేసుక్రీస్తు నామంలో ఇక్కడ చూడబడ్డాం మేము. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు డాడీ చెప్పిన వాక్యం చాలా హార్ట్ టచింగ్గా ఉంది. యూత్ ఇలాంటి మెసేజ్ కనుక వింటే తప్పక చేంజ్ అవుతారు, లైఫ్లో మళ్ళీ వెనక్కి తిరిగి చూడాలనుకోరు. రియల్లీ ఇలాంటి మెసేజ్ దొరకడం చాలా సంవత్సరాల నుంచి విపరీతమైన తాగుడు అలవాట్లకి 14 సంవత్సరాలు త్రాగుడు అలవాటు. అయ్యగారు ప్రేయర్ చేసిన తర్వాత అప్పటి నుంచి నార్మల్ రిపోర్ట్ ఏది రిపోర్ట్ విధంగా వాక్యం ఉంది. ఎంతో నెమ్మది లేకుండా, శాంతి సమాధానం లేకుండా ఉన్నప్పుడు నా ప్రభు నన్ను ఈ రీతిగా అయ్యగారు పిలిచి ఎవరు బలపడండి.
నార్మల్ రిపోర్ట్ వచ్చింది. గుండె ఉండాల్సిన ప్లేస్ లో లేక మరొక ప్లేస్ లోకి వెళ్ళింది. ఆ గొంతు దగ్గర గడ్డ. ప్రార్థన అయిపోయినాక మాత్రమే ఉంది. ఆమెన్.